అరుణ. ప్రస్తుతం కరీంనగర్లో జరుగుతున్న కిసాన్ గ్రామీణ మేళకి వచ్చేసాము. సో ఇందులో భాగంగా మనం దాదాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గారితో మనం ఉన్నాం. సో వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ టు సుమన్ టీవీ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్ మీరు ఇందులో ఎప్పటి నుంచి చేస్తున్నారు? దాదాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు సార్? నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2024 నుంచి, పోయిన సంవత్సరం అంటే 2024 డిసెంబర్ నుంచి నేను ఈ ఒక ఫ్రాంచైజీ తీసుకున్నాను. దానికి ముందు నేను వచ్చి యాక్చువల్గా మా యొక్క ఫ్రెండ్ ప్లస్ రిలేటివ్ వీరాంజనేయులు గారి ఒక భూమి సుధా ఒక ప్రోడక్ట్ అనేది నాకు ఇచ్చారు, సేంద్రియ ఫెర్టిలైజర్. దాన్ని వాడి నాకు రిజల్ట్ చాలా బాగున్నాక అప్పుడు దీన్ని ఎందుకు మనం రైతులకి ప్రమోట్ చేయకూడదు ఆల్ ఓవర్ ఇండియా. ఎందుకంటే మా యొక్క సిఎండి గారు దినేష్ పాండ్యా గారు ఎంతో దేశం మొత్తం తిరిగి ఎన్నో ప్రదేశాల్లో దీని గురించి ప్రమోట్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగా నేను కూడా నా వంతు సహాయం చేద్దామని చెప్పి నేను కూడా ఫ్రాంచైజీ తీసుకుని ఇట్లా ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను. యాక్చువల్లీ దాదాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి వచ్చి సిఎండి గారు దినేష్ కుమార్ పాండ్యా గారు, ఆయన యాక్చువల్గా ఏంటంటే 2000 సంవత్సరం ముందు ఆయన ఐ సర్జరీ సమయంలో ఆయనకి రేడియేషన్ ఎక్కువై రెండు కళ్ళు ఇదైపోయింది, కనపడకుండా పోయింది. అయినప్పటికీ ఆయన ఏం చేశారంటే ఇట్లా నేను ఒంటరిగా ఇట్లా ఏమి చేయలేను అడిగారు, నిస్సహాయుడిగా ఉండలేక ఆయన ఏం చేశారంటే 2004లో దాదాజీ ఆర్గానిక్స్ అని చెప్పి గుజరాత్ రాజ్కోట్లో స్థాపించారు. అయితే అక్కడతో ఆయన ఏంటంటే ఓన్లీ సేంద్రియ ఉత్పత్తుల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. అలాగా చేస్తున్నప్పుడు దీనికి ముందు ఏమైందంటే ఇక ఈ గడిచిన 20 సంవత్సరాల్లో ఆయన 1200 గ్రామాల్లో ఏంటంటే మన గ్రామ్ శిబిర్ అని చెప్పి మనకు ఆల్ ఓవర్ ఇండియా మనకి ఇవన్నీ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. గ్రామ్ శిబిర్ అంటే రైతులకి అవగాహన చేస్తూ, ఆ తర్వాత ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని యుఎస్ఏ వాళ్ళు ఆయనకి ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ విలేజెస్ కి అసెంబ్లీ చేసినందుకు ఆయనకి ఏంటంటే అవార్డు కూడా ఇచ్చి. ఆ తర్వాత బెస్ట్ క్యాన్వాసింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చున్నారు దీనికి. అదే కాకుండా బెస్ట్ బిజినెస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద బ్లైండ్ పర్సన్ అంటే బ్లైండ్ పర్సన్ గా ఇట్లా మనకి ఒక ఇండస్ట్రీ స్థాపించి ఇట్లా గొప్పగా చేసినందుకు ఆయనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏంటంటే అవార్డు కూడా ఇచ్చింది, బెస్ట్ పర్సన్ అవార్డు. ఆ తర్వాత శ్రమరత్న అవార్డును వచ్చి గుజరాత్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు. కృషి మౌలి అవార్డు వచ్చి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఇచ్చారు. ఆ తర్వాత బెస్ట్ మోటివేటర్ ఫర్ ఫార్మర్స్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ అంటూ లేమన్ లాంగ్వేజ్ లో ఇవ్వటం వల్ల ఇందిరాగాంధీ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాయ్పూర్ వాళ్ళు కూడా ఈయనకి అవార్డు ఇచ్చారు. ఇట్లా ఎన్నో ఆయన అవార్డు గ్రహీతగా ఉన్నారు. ఎందుకంటే విజన్ లేకుండా మనకి ఒక అంగవైకల్యం ఉంది, దాని నుంచి మనం వెనకాడకుండా ముందుకెళ్ళి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా నేనేం చేశానంటే 2014లో యాడ్ షాప్ రీటైల్, ఇందుకు ముందు ఏమైతుందంటే దాదాజీ ఆర్గానిక్స్ గుజరాత్ రాజస్థాన్ ఆ ఏరియాలోనే మన యొక్క ఉత్పత్తులన్నీ సేల్ చేస్తూ ఉంటాం. 2014లో ఏం చేశారంటే ఇది పబ్లిక్ లిమిటెడ్ యాడ్ షాప్ రీటైల్ అనేది పబ్లిక్ లిమిటెడ్ గా రిజిస్టర్ అయ్యింది. ఇది వచ్చేసరికి ఓకే మన దేశం అంతా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మన మార్కెటింగ్ కంపెనీ కూడా వీళ్ళే స్టార్ట్ చేసి దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే 2024 జనవరిలో ఫిబ్రవరిలో కేరళ వచ్చింది. కాకపోతే 2015 నుంచి కర్ణాటకలో జరుగుతుంది, కానీ ఆంధ్ర తమిళనాడు కేరళ ఎక్కడా లేదు. పోయిన సంవత్సరం నవంబర్లో ఆ టైంలో మనకి ఆంధ్రాకి రావడం, నేను ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకు ఆఫీస్ అవుతుంది, హ్యాడ్ షాప్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది దాదాజీ ఆర్గానిక్స్ది. ఈ యొక్క కంపెనీలో ప్రోడక్ట్స్ వచ్చి మనకి మనకి సేంద్రియ ఉత్పత్తులు ఉన్నాయి. వాటి గురించి కూడా ఒకసారి మీకు చెప్తాను. ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా సార్, దీని వల్ల యూజ్ ఏంటి సార్ చెప్పండి. ఇది 100% ఆర్గానిక్, మనకి ఎకో సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఇవి. దీనివల్ల ఏంటంటే మనం ప్రస్తుతం ఏంటంటే ప్రపంచంలో కాదు, మనం ముఖ్యంగా ఏంటంటే ఇండియాలో అందరూ యూరియా డిఏపి అన్ని కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడి నేలని విషపూరితం చేస్తా ఉన్నారు అందరూ. దాన్ని తగ్గించడానికి ఏంటంటే మన ప్రొడక్ట్స్ అన్ని సేంద్రియ ఉత్పత్తులు. ఇవి వచ్చేసరికి మొక్కల నుంచి భూమిలో ఉన్న పోషకాల నుంచి తీసింది, ప్లస్ సీవీడ్ సముద్ర గర్భంలో వచ్చిన పాచి నుంచి తీసిన ప్రొడక్ట్స్ నుంచి తయారయ్యి. దానివల్ల ఏంటంటే పర్యావరణానికి కానీ నేలకు కానీ తినే మనకు కానీ ఎవరికి హానికరం ఉండదు. ఇందులో 3 రకాలుగా మనకు ప్రోడక్ట్స్ ఉంటాయండి. వ్యవసాయంలో అనేది జనరల్గా 3 రకాలు. అంటే నేల ఏంటంటే నిర్మాణం బాగా ఉండాలి, సాయిల్ ఫెర్టిలిటీ అంటారు జనరల్గా. ఆ తర్వాత వచ్చి మొక్క వచ్చాక గ్రోత్ కూడా బాగుండాలి. ఆ తర్వాత దిగుబడి రావాలి. ఈ ఫైనల్గా 2 లేకపోయినా కానీ దిగుబడి రైతు కోరుకుంటాడు. కానీ ఈ 3 ఉంటేనే మనకి ఏమవుతుందంటే దిగుబడి అనేది బాగా వస్తుంది, రైతు రాజు అని చెప్పి మనం ఎప్పటి నుంచో దేశంలో చెప్తా ఉంటారు కదా. అలాగా
ఇందులో వచ్చి మనకి అంటే మన నేల నిర్మాణం బాగుంటానికి అంటే సాయిల్ ఫెర్టిలిటీ కోసం మన దగ్గర వచ్చేసి 3 రకాల ఉత్పత్తులు ఉన్నాయండి. ఒకటి భూమిరా గ్రాన్యువల్స్, ఇది వచ్చేసరికి 250 గ్రామ్స్ లో ఉంది, ప్లస్ మనకి 20 కేజీస్ బ్యాగ్ లో కూడా ఉంది. ఇది వచ్చేసరికి మనం యూరియా డిఏపి వాడక్కర్లేదు. ఒక క్రాప్ కి సీజన్ కి మనం ఒక 20 కిలోల బ్యాగ్ ఒకటి వాడితే చాలు. మన దానివల్ల ఏంటంటే మనకు నేల నిర్మాణం చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి డిఎన్సి 90, ఇది కూడా ఒక రకమైన మన నేల నిర్మాణానికి ఉపయోగపడే ప్రోడక్ట్. ఇది డిఎన్సి 90 ప్రీమియం కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇది కూడా ఏంటంటే మన నేలలో ఉన్న నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ మనకి పెరగడానికి ఉపయోగపడతా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇది వచ్చి గ్రాన్యువల్స్ రూపంలో ఉంటుంది. ఇది వచ్చేసరికి సేమ్ డిఎన్సి 90 లిక్విడ్ రూపంలో ఉంటుంది. మన స్ప్రే కానీ మరియు ఫాయిలర్ స్ప్రే ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఏదైతే మన గ్రోత్ కు ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఉన్నాయో అందులో మరి ముఖ్యమైన ప్రోడక్ట్ ఏంటంటే భూమి సుధా అనేది ఏంటంటే బయో స్టిమ్యులెంట్ ప్రోడక్ట్. దీంట్లో అన్ని రకాల పోషకాలు ఉండటం వల్ల మనకు ప్రోటీన్ హైడ్రేట్స్ ఉంటాయి ఇందులో. దానివల్ల ఏమవుతుంది, గ్రోత్ కమ్ మనకి ఈల్డ్ కూడా పెరగడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది. ఆ తర్వాత భూమి సుధా ప్రీమియం, ఇది వచ్చేసరికి ఇంకా దానికన్నా కొంచెం మెరుగైన ఇది మనకి ఎప్పుడైతే మన మొక్కలు కొంచెం బాగా దిగుబడి ఎదుగుదల లేనప్పుడు మన భూమి సుధా ప్రీమియం వాడినప్పుడు మనకి ఏంటంటే మొక్క బాగా ఎదగడానికి ఇంకా ఉపయోగపడుతుంది. ఇది బ్లాక్ బయో బూస్ట్ వచ్చేసరికి మనకి ఇది ఎప్పుడైతే మన కాయలు కానీ ఏదన్నా మనకి వచ్చేటప్పుడు అది ఇంకొంచెం బలంగా లేదు చెట్టు అనుకున్నప్పుడు ఇంకా పర్టికులర్ గా షార్ట్ పీరియడ్ లో తొందరగా బూస్ట్ అవడానికి మనకి బ్లాక్ బయో బూస్ట్ అంటారు, 3B అంటారు. ఆ తర్వాత వచ్చేసరికి మనకు ఉన్న ప్రోడక్ట్స్ వచ్చేసరికి ఈల్డ్ అంటే దిగుబడి పెంచడానికి ఉపయోగపడే ఉత్పత్తులు ఇవి. ఇందులో డిఓజే 80 అని ఉంటుంది. మనకి డిఓజే 80 ఏం చేస్తుందంటే మనకి ఆ యొక్క మొక్క ద్వారా వచ్చే దిగుబడి పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇది క్రాప్ సుధా వచ్చేసరికి మనకి ఇది కూడా దీనిలో సీవీడ్ నుంచి తయారయ్యేది. ఇది దీనిలో ఉన్న ఏంటంటే ప్రోటీన్ హైడ్రేట్స్ మనకి దీనివల్ల ఏమైతుందో మొక్క బాగా ఎదగడానికి ప్లస్ మనకి దిగుబడి రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్. ఇది మనకి లిక్విడ్ రూపేణ ఉంది, ప్లస్ గ్రాన్యువల్ రూపేణ ఉంది. ఆ తర్వాత క్రాప్ వీటా అనేది ఇది వచ్చి జెల్ రూపేణ ఉంటుంది 1.25 కేజీస్ లో. ఇది వచ్చేసరికి మనం ఏదైతే మన మొక్కలు భూమిలో పెరిగే మొక్కలు ఏదైతే ఉన్నాయో అంటే మన క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, మన పసుపు ఇట్లాంటి వాటికి వాడటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దిగుబడి బాగా వస్తుంది. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది, ప్లస్ ఆ యొక్క క్వాలిటీ మనకి ఏదైతే మనకి చూస్తూ ఉంటాం కదండి, మనకి అంటే పీలగా రాకుండా మంచి నాణ్యమైన ప్రోడక్ట్ రావడానికి ఉపయోగపడుతుంది. అదే రూపంగా ఇది వచ్చేసరికి ASP 90 అంటారు. ASP అంటే యాక్చువల్లీ యాక్టివేటర్, స్ప్రెడర్ అండ్ పెనట్రేటర్. అంటే మనం ఏదైతే ఈ యొక్క లిక్విడ్ రూపేణ స్ప్రే చేస్తున్నామో వాటిల్లో కలిపి మనం దీన్ని స్ప్రే చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇది మొక్కకి బాగా స్ప్రెడ్ అయిపోయి దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క పోషకాలు ఏవైతే ఉన్నాయో వేస్ట్ అవ్వకుండా ఉపయోగపడుతుందండి ఇది. అంతేకాకుండా మన యొక్క కంపెనీలో క్యాటిల్ సుధా అని కూడా ఉందండి. ఈ క్యాటిల్ సుధా అనేది ఏంటంటే మనకి జంతువులకి, పెద్ద జంతువులకి కానీ చిన్న జంతువులకి కానీ మనం వాడినప్పుడు దాంట్లో ఉన్న రుగ్మతలు ఏదన్నా దాని శరీరంలో ఉన్న రుగ్మతలు తగ్గించడానికి, ప్లస్ తీసుకున్న ఆహారం చక్కగా దానికి వంట పట్టి మన అది ఆరోగ్యంగా ఉండటానికి, ప్లస్ పాలు ఇప్పుడు ఆవు కానీ గేదె కానీ మనకి పాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి ఆ పాల శాతం పెరుగుతుంది, ప్లస్ పాల యొక్క క్వాంటిటీ కూడా 10 నుంచి 20% పెరగడానికి కూడా మనకి క్యాటిల్ సుధా అనేది ఉపయోగపడుతుంది. ఇది ఈ యొక్క అగ్రికల్చరల్ మేళా కిసాన్ గ్రామీణ మేళాలో ఉన్నాం. కానీ నేను ఇంకొక మంచి కంపెనీ మా యొక్క ప్రోడక్ట్ ని, ఒక స్త్రీలకు ఉపయోగపడే ప్రోడక్ట్ ని ఇది ఒకటి జస్ట్ ఇది ఏంటంటే ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. మనం బయట వాడే ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే మనకి కాటన్ తో తయారయ్యి ఉంటాయి, కానీ దాని మీద లేయర్స్ ఉండటం వలన లేడీస్ కి వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ప్లస్ క్యాన్సర్ రావడానికి కూడా కారణం అవుతుంది. ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు ఏమైందంటే స్త్రీలకి ఏ విధమైన ఆ యొక్క పీరియడ్స్ టైంలో కూడా ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి ఆరోగ్యంగా క్యాన్సర్ రాకుండా ఇట్లాంటి రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ వ్యాన అనేది. ఇందులో భాగంగా కిసాన్ గ్రామీణ మేళాకి నాకు పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చిన కంపెనీకి ప్లస్ సుమన్ టీవీ వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. సో చూశారు కదండి సార్ చెప్పింది. మీరు ఎవరైతే మంచి సేంద్రియ ఎరువులు కొనాలనుకుంటున్నారో వెంటనే విచ్చేయండి మన దాదాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ.